ఆత్మీయంగా ఉండడం అంటే ఏంటి అని ముగ్గురు వ్యక్తులను అడగండి. మీకు 4 వేరువేరు సమాధానాలు లభిస్తాయి. ఆత్మీయత యొక్క నిర్వచనాలు అస్పష్టంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆత్మీయతను వారి సొంత విధానంలోనే చూస్తారు. కానీ బైబిల్ పరమైన ఆత్మీయత అంటే ఏమిటి? బైబిల్ నుండి ఆత్మీయతకు స్పష్టమైన అర్థాన్ని మనం పొందగలమా? ఒక యవ్వన సోదరికి బైబిల్ పరమైన ఆత్మీయత అంటే ఏమిటి అనే ప్రశ్నను అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపించింది. ఆమె ప్రశ్న ఏంటంటే, పాస్టర్ జాన్, నా తల్లి మరియు నాకు బైబిల్ ఆత్మీయతపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. నా భర్త నేను ఆత్మీయంగా లేమని ఆమె చెబుతుంది. ఎందుకంటే ఆత్మీయతను భాషల్లో మాట్లాడుట, కలలను వివరించుట మరియు స్వస్థతను చెప్పుకొనుట వంటి ఆత్మీయ వరాలుగా ఆమె చూస్తుంది. నా భర్త మరియు నేను మిషన్ ఫీల్డ్లో పనిచేశాం. సంఘంలో చురుకుగా పాల్గొన్నాం. ప్రభువును ప్రేమిస్తూ అన్ని విషయాల్లో ఆయనను వెతుకుతున్నాం. మా తల్లిగారి మాటలకు ఎలా స్పందించాలో నాకు తెలియట్లేదు. నా భర్త మరియు నేను ఆత్మీయులం కాకపోవడం సాధ్యమేనా? మా జీవితాల్లో ఆత్మ ఫలమును ఈ విధానంలో నేను చూడట్లేదు. మేము ఆత్మీయంగా లేమని నేను అనుకోను. మేము ఆత్మీయులము కాదనిలా మాట్లాడినప్పుడు నేను ఎలా స్పందించాలి? మరీ ముఖ్యంగా నిజమైన క్రైస్తవ ఆత్మీయత ఎలా కనిపిస్తుంది? ముందుగా భాష మరియు నిర్వచనాల గురించి మనం మాట్లాడదాం. తర్వాత బైబిల్ ఆత్మ సంబంధమైన అనే పదాన్ని ఎలా ఉపయోగిస్తుందో మనం చూద్దాం. బైబిల్లో ఆత్మీయత అనే పదం 29 సార్లు కనిపిస్తుంది. ఎక్కువగా అపొస్తలుడైన పౌలు రచనలలో సుమారు 27 సార్లు మనం ఆ పదాన్ని చూస్తాం. మిగతా 2 సార్లు పేతురు యొక్క మొదటి పత్రికలో మనం గమనిస్తాం. ఈ పదం విస్తృతంగా ఉపయోగించబడలేదు. కాబట్టి కొత్త నిబంధనలోని ఆత్మీయతను మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఎక్కువగా పౌలు దాన్ని ఎలా అర్థం చేసుకున్నాడో అనే దానిపైనే దృష్టి పెడతాం. మొదట భాష యొక్క వాడకంతో ప్రారంభిద్దాం. ఒక నవయుగ న్యూ ఏజ్ ఆత్మీయ స్త్రీని ఊహించుకోండి. ఆమె భవిష్యవాణి చెప్పడం, ప్రేతాత్మలతో మాట్లాడడం, అదృష్టం చెప్పడం, చేతి జాతకం చూడడం మరియు భూమిని ఆరాధించడం వంటి పనులు చేస్తుంది. ఆమె మన పరిణితి చెందిన క్రైస్తవ సోదరితో, నేను చేసే పనులు మీరు చేయట్లేదు కాబట్టి మీరు ఆత్మ సంబంధులు కారు అని చెబుతుంది. ఆ పనులు బైబిల్ పరంగా ఆత్మీయమైనవని భావించేవి కావు కాబట్టి ఆ యువతి బెదిరిపోదని లేదా తీవ్రంగా విమర్శించబడదని నేను భావిస్తున్నాను. వాస్తవానికి బైబిల్ ఆ పనులన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడుతుంది. కానీ విషయమేంటంటే, ఈ నూతన యుగపు ఆత్మీయవాది తన సొంత నిర్వచనం ద్వారా తనను తాను ఆత్మీయంగా చూసుకుంటుంది. కాబట్టి ఎవరు ఆత్మీయంగా ఉన్నారనే దాని గురించి వాదించడం పెద్దగా సహాయపడదు. ఆత్మ సంబంధమైన అంటే ఏమిటో మీరు నిర్వచించకపోతే వాదనలన్నీ వ్యర్థమైపోతాయి. వారు దాని గురించి పూర్తిగా భిన్నమైన ఆలోచనలను కలిగి ఉంటారు కాబట్టి భిన్నమైన మార్గాల్లో ఆ పదాన్ని ఉపయోగిస్తారు. నా తల్లి మరియు నేను బైబిల్ పరమైన ఆత్మీయతను భిన్నంగా చూస్తాము అని యవ్వన సోదరి చెప్పినప్పుడు ఆమె 2 విషయాలను సూచిస్తుంది. ఒకటి, వారు ఆ పదం యొక్క అర్థముతో ఏకీభవిస్తారు, కానీ ఆమె మరియు ఆమె భర్త ఆ ప్రమాణానికి అనుగుణంగా ఉన్నారా లేదా అనే దానిపై విభేదిస్తారు. లేదా రెండవదిగా, బైబిల్ ఆత్మీయత అంటే ఏమిటో అనే విషయంపై వారు విభేదిస్తారు. ఇది ఒకే ప్రమాణాలను ఉపయోగించి ఒకరినొకరు నిర్ధారించడం కష్టతరం చేస్తుంది మరియు వారు నిజంగా ఒకరి పాయింట్లను ఒకరు అర్థం చేసుకోలేరని మనకు తెలుస్తుంది. ఆ యువతి చెప్పిన దాని నుండి ఆమె రెండవ ఆలోచన వైపు మొగ్గు చూపుతున్నట్లు
అనిపిస్తుంది. ఆమె తల్లి ఆత్మీయతను బైబిల్ కోణంలో చూస్తుంది. భాషలలో మాట్లాడుట, కలలను వివరించుట మరియు స్వస్థపరచుట మొదలైన వరములను కలిగి ఉంది. అయితే యవ్వన సోదరికి ఆత్మీయత గురించి దానికి వేరుగా భిన్నమైన అవగాహన ఉంది. వాస్తవానికి ఆత్మ సంబంధమైన అనే పదానికి అర్థమేమిటో అర్థం చేసుకోవడానికి మనం పౌలు రచనలను పరిశీలిద్దాం. ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ ఆశీర్వాదములు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ దేహములు, ఆత్మీయ వరములు, ఆత్మీయ బండ మరియు ఆత్మీయ ఆహారమును గూర్చి పౌలు మాట్లాడుతూ ఆత్మీయ అనే పదాన్ని వాడతాడు. కానీ ప్రస్తుతానికి మనం కేవలం ఆత్మ సంబంధమైన ప్రజలు అనే పదంపై మాత్రమే దృష్టి పెడదాం. పౌలు ఈ పదాన్ని 3 విధాలుగా ఉపయోగిస్తున్నాడని మరియు అవన్నీ ఒకే ప్రధానమైన ఆలోచనపై ఆధారపడి ఉన్నాయని నేను నమ్ముతున్నాను. బైబిల్ ఆత్మీయతను గూర్చిన ప్రధానమైన భావన ఇదే. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు నూతనంగా జన్మించినప్పుడు ఎవరైనా సరే వారు ఆత్మీయులైపోతారు. ఈ కొత్త జన్మ అంటే వారు ఇకపై దేవుణ్ణి వ్యతిరేకించే, వారి శరీర సంబంధమైన కోరికలచే నియంత్రించబడరు, కానీ దేవుణ్ణి విశ్వసించుటకు మరియు ప్రేమించుటకు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారు. కాబట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తి ప్రధానంగా పరిశుద్ధాత్మునిచే స్వాభావికంగా మార్చబడిన వ్యక్తి. వారు అవిశ్వాసం నుండి క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడినవారు. వారు ఆత్మ సంబంధులు, ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ చేత సృష్టించబడ్డారు మరియు పరిశుద్ధాత్మను నివాసముగా కలిగి ఉన్నారు. కాబట్టి ఆత్మీయత గూర్చిన పౌలుగారి అవగాహన ఎక్కువగా ఒకరి సొంత ఆత్మ నుండి కాకుండా దేవుని ఆత్మ నుండి వస్తుంది. ఎందుకంటే వారి స్వంత ఆత్మ చాలా చురుకైనది, లేదా వారు మార్మికమైన లేదా ఆత్మీయ విషయాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడాన్ని బట్టి పౌలు వారిని ఆత్మీయులని పిలవట్లేడు. ఆత్మీయతను అర్థం చేసుకోవడానికి కీలకమైన వాక్య భాగం 1 కొరింథీ 2వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. వాటి నుండి కొన్ని మాటలను చదవనివ్వండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ఇక్కడ ఆత్మ సంబంధులు అని పిలవబడే ఈ ప్రజలెవరు? వారు ఆత్మను పొందుకున్నవారు. వారు వాటిని అర్థం చేసుకోగలిగినందున వారు అపోస్తలుల ద్వారా ఆత్మ బోధించిన మాటలను స్వీకరిస్తారు. వారు ఆత్మీయులు గనుక వాటిని అర్థం చేసుకుంటారు. అటువంటి వారు మాత్రమే తాము సంభాషించే ఈ ఆత్మీయ సత్యాలను నిజంగా గ్రహించగలరని మరియు స్వీకరించగలరని పౌలు ఇక్కడ నొక్కి చెప్పాడు. కాబట్టి తరువాతి వచనమైన 14వ వచనంలో కొంతమంది మాత్రమే ఈ ఆత్మీయ విషయాలను ఎందుకు అర్థం చేసుకోగలరో పౌలుగారు వివరిస్తారు. ఆత్మీయ వ్యక్తికి భిన్నంగా పౌలు స్వాభావిక వ్యక్తిని లేదా ప్రకృతి సంబంధి అయిన వ్యక్తిని, ఆయన రూపాంతరించబడని, రక్షించబడని మరియు పరిశుద్ధాత్మ లేకుండా ఉన్న వ్యక్తిగా పేర్కొంటాడు. ఈ వ్యక్తి దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అంతరంగములో నివసించు పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడిన ఆత్మీయ జ్ఞానము వారికి లేనందున వారి అవగాహన పరిమితమైనది. ఈ విషయాలు వెర్రితనం కాదు, అవి వాస్తవంగా సత్యమైనవి మరియు అందమైనవి.
కాని పరిశుద్ధాత్మ మార్గనిర్దేశం లేకుండా వారు చూడలేరు. పౌలు ఆత్మ సంబంధమైన వ్యక్తిని ప్రకృతి సంబంధి అయిన వ్యక్తితో ఇక్కడ పోలుస్తున్నాడు. ఆత్మీయ వ్యక్తి అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. 1 కొరింథీయులు 2:15-16 వచనాలు. దీనర్థం విషయాలను అంచనా వేయడానికి పరిశుద్ధాత్మ మన మనస్సును రూపాంతరపరుస్తాడు. మనము జ్ఞానమును వెర్రితనమని పిలవము. బదులుగా క్రీస్తు సత్యం యొక్క నిజమైన వెలుగు ద్వారా మనం విషయాలను చూస్తాం. కానీ ప్రకృతి సంబంధి అయిన వ్యక్తికి ఈ దృక్పథం అర్థవంతం కాదు. ఇది వారికి నిజమైనది కాదు కాబట్టి అది వారికి మూర్ఖత్వంగా అనిపిస్తుంది. కావున ఈ వాక్యభాగం నుండి నా సారాంశం ఏంటంటే, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న నిజమైన క్రైస్తవులను వివరించడానికి పౌలు ప్రధానంగా ఆత్మ సంబంధమైన అనే పదాన్ని ఉపయోగిస్తాడు. వారు ఇకపై స్వాభావికమైన ప్రజలు కారు. వారు అసహజమైన వారు, ఆత్మచేత మరలా జన్మించిన ప్రజలు. వారి మనస్సులు ఇప్పుడు సువార్తలో క్రీస్తు యొక్క సౌందర్యాన్ని మరియు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతాయి. కాబట్టి అత్యంత ప్రాథమికమైన విధానంలో నిజమైన క్రైస్తవులందరూ ఆత్మీయులే. పౌలు ఈ పదాన్ని మరో 2 విధాలుగా ఉపయోగిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. కానీ ఈ ఉపయోగాలు ఈ ప్రధాన ఆలోచన యొక్క వైవిధ్యాలు లేదా పొడిగింపులు మాత్రమే. అవి వైరుధ్యమైనవి కావు. మొదటిది, పౌలు వారి ఆత్మీయ జీవితంలో ఎక్కువ అనుభవజ్ఞులైన మరియు పరిపక్వత చెందిన క్రైస్తవులకు ఆత్మీయ అనే పదాన్ని ఉపయోగిస్తాడు. 1 కొరింథీయులు 3:1 వచనంలో పౌలు ఇలా రాస్తున్నాడు: సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. ఇక్కడ వారు ఆత్మీయులు కాదని అతడు చెప్పడం లేదు, కానీ అతడు వారిని క్రీస్తునందు పసిపిల్లలుగా చూస్తున్నాడు. దీని అర్థం వారు ప్రాథమికంగా ఆత్మీయంగా లేరని నేననుకున్నాను. కానీ పౌలు వారు పరిపక్వతతో వ్యవహరించడం లేదని చెబుతున్నాడని నేనిప్పుడు నమ్ముతున్నాను. సంఘంలో కలహాలు మరియు అసూయలు ఉన్నాయి కాబట్టి పౌలు వారి ప్రవర్తనను బట్టి వారిని ఆత్మీయ పసిపిల్లలుగా పరిగణించాడు. గలతీలకు రాసిన పత్రిక 6:1 వచనంలో పరిపక్వత గల క్రైస్తవునికి ఆత్మీయత అనే పదాన్ని వాడిన ఉదాహరణను కూడా మనం చూద్దాం. సహోదరులారా, ఎవడైనను ఏ అపరాధములో చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధి అయిన మీరు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. పాపములో ఉన్న వ్యక్తి క్రైస్తవుడైనప్పటికీ పౌలు ఆత్మీయతలో పరిపక్వత చెందినవారు సాత్వికమైన మనస్సుతో ఆ వ్యక్తిని మంచిదారికి తీసుకొని రమ్మని కోరుతున్నాడు. పౌలు ఆత్మీయత అనే పదాన్ని రెండవదిగా ఈ ఆత్మీయతను గూర్చి మరింత పరిణితి చెందిన అనుభవానికి ఇక్కడ వాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం. పౌలు ఆత్మ సంబంధమైన అనే పదాన్ని మరొక విధంగా వ్యంగ్యమైన విధానంలో ఉపయోగిస్తాడు. ఇది 1 కొరింథీయులకు 14:37 వచనంలో రాయబడింది: ఎవడైనను తాను ప్రవక్తయని అయినను ఆత్మ సంబంధి అని అయినను తలంచుకున్న ఎడల నేను మీకు రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకోవలెను. హాస్యాస్పదంగా ఆత్మీయ వరాలను కలిగి ఉన్నవారు కొందరున్నారు. వారు మన యవ్వన సోదరి యొక్క తల్లి ఆలోచనలతో పోలి ఉన్నారు. అందుచేత వారు ఆత్మ సంబంధులమని చెప్పుకుంటారు. కానీ పౌలు ఇలా చెప్పడం ద్వారా వారిని సవాలు చేస్తాడు. ఏమని? ఆత్మీయముగా ఉండుట యొక్క నిజమైన పరీక్ష భాషల్లో మాట్లాడుట లేదా స్వస్థపరచుట లేదా దయ్యాలను వెళ్ళగొట్టుట వంటి ఈ వరాలను గూర్చి కాదు.
ఇది మీరు అపోస్తులుల బోధను అంగీకరిస్తారా మరియు అనుసరిస్తారా అనే దాని గురించే. మా మాటలు ప్రభువు నుండి వచ్చాయని మీరు నమ్ముచున్నారా? ఈ ప్రశ్న అడిగిన యువతికి నా సలహా ఏంటంటే, ఆమె పరిశుద్ధాత్మ ఫలములన్నిటినీ తన జీవితంలో వెంటాడుతూనే ఉండాలి. సంపూర్ణమైన వినయంతో తన తల్లి తప్పుగా అర్థం చేసుకున్న విధానాన్ని గురించే సిగ్గుపడకుండా ఉండాలి. ఆత్మీయ వరాలు కలిగి ఉండడం అనేది ఒక వ్యక్తిని ఆత్మీయంగా చేయదని ఆమె గ్రహించాలి. కొరింథీలో ఉన్న సమస్య కూడా అదే. నిజముగా ఒకరిని ఆత్మ సంబంధిగా చేసేదేంటంటే పరిశుద్ధాత్మను కలిగియుండుట మరియు ఆయన ఫలాన్ని చూపించుట ద్వారా క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుట. పరిపక్వత చెందిన ఆత్మీయత అంటే ఇదే.